కాబట్టి రేపటి రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, అదేవిధంగా 2029 ఎన్నికల్లో కానివ్వండి, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కాస్త దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వైసీపీ పార్టీ కూడా ఇంకాస్త మెరుగ్గా పనిచేసినట్టయితే కనీసం పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఎస్టీ సామాజిక వర్గం. బేసిక్గా వైసీపీ పార్టీకి ఎస్సీ నియోజకవర్గాల్లోనూ, ఎస్టీ నియోజకవర్గాల్లోనూ కొంత సంస్థాగతమైనటువంటి బలం కారణంగా ఇక్కడ జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి ఇంకాస్త బలంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తెరిగి పనిచేయాలంటుంది టీడీపీ చేపించినటువంటి సర్వే. ఇక 11వ నియోజకం వచ్చేసరికి కురుపాం నియోజకవర్గం. మనందరికీ తెలుసు, జగదీశ్వరి తోయక కురుపాం నుంచి ఆమె అభ్యర్థిగా గెలవడం జరిగింది. ఇది కూడా ఎస్టీ నియోజకవర్గమే. పార్వతీపురం, మన్యం జిల్లా పరిధిలోకి ఈ నియోజకవర్గం వస్తుంది. అంతకుముందు ఇక్కడ వైసీపీ తరపున మంత్రిగా కూడా పనిచేసిన వారు ఉన్నారు కాబట్టి ఆమె స్ట్రాంగ్ కన్సిస్టెంట్గానే ఉన్నారు. ఆమె కూడా ప్రభుత్వం తరపున తన వాయిస్ను గట్టిగానే వినిపిస్తున్నారు. అదేవిధంగా వైసీపీ పార్టీని మళ్లీ పునరుత్తేజం కల్పించే దిశగా ఆమె కష్టపడుతున్నారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జగదీశ్వరి ఇంకాస్త బాగా పనిచేయాలి. పనిచేస్తే మినిమం అదేవిధంగా విన్ టు విన్ సిచ్యువేషను కల్పించేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. కురుపాం నియోజకవర్గం కొంత సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంది అని చెప్తుంది సర్వే. ఏదైతే 34 నియోజకవర్గాల్లో కురుపాం ఒకటి స్ట్రాంగ్ హోల్డ్ వైసీపీకి ఉంది అని చెప్తున్నారు. మరి రేపటి రోజున పరిణామాలు, పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రస్తుతానికి మనం చెప్పలేము. కానీ కురుపాం మాత్రం వైసీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి కాన్సిస్టెన్సీనే. ఇక పార్వతీపురం కాన్స్టిట్యున్సీ నుంచి బోనెల విజయ చంద్ర ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కొంత పరిణామంలో కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అవన్నీ కూడా హైకమాండ్కి రిపోర్ట్ల ద్వారా ప్రతి క్షణం చేరుతూనే ఉన్నాయి. కాకపోతే ఆయన నూతన ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికవడం ద్వారా ఆ నియోజకవర్గంలో కొంత తన పనితీరుని మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా పార్వతీపురంలో కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ రీత్యా, అదేవిధంగా వైసీపీ పార్టీకి కూడా కొంత బేసిక్గా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ విజయ్ చంద్ర ఇంకాస్త ఆయన పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్తున్నారు. అప్పుడు గెలుపుకి ఎటువంటి ఢోకా లేదని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కురుపాం, పార్వతీపురం కొంత ఇబ్బందిగానే ఉంది అని రిపోర్ట్ చెప్తుంది. ఇక సాలూరు నియోజకవర్గం కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీ. ఇది పార్వతీపురం, మన్యం జిల్లా కిందకే వస్తుంది. ఇక్కడ గుమ్మడి సంధ్యారాణి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కూడా. ఆమె నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అని చెప్తున్నారు యాజ్ ఎ మంత్రిగా. కాకపోతే సాలూరులో కూడా సేమ్ సీన్. ఏదైతే వైసీపీకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా సంధ్యారాణి గారు ఇంకాస్త బాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి పాలకొండ కానివ్వండి, కురుపాం కానివ్వండి, పార్వతీపురం కానివ్వండి, సాలూరు కానివ్వండి, ఈ 4 నియోజకవర్గాల్లోనూ కొంత స్ట్రాంగ్ హోల్డ్ వైసీపీ పార్టీ మోసుకొస్తుంది. ఏదైతే నేను ఇంతకుముందు మెన్షన్ చేశానో శ్రీకాకుళం జిల్లా నుంచి మాత్రం కొంత టీడీపీకి మంచి పరిస్థితులు ఉన్న ఈ 4-5 కాన్స్టిట్యున్సీలో, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో మాత్రం ఇంకాస్త కూటమి జాగ్రత్త పడాలి. మంచి అభ్యర్థుల్ని రంగంలోకి దించితే ఢోకా ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా సర్వే రిపోర్టు ముందు పెట్టడం జరిగింది. ఇక మరొక నియోజకవర్గం 14వ నియోజకవర్గం బొబ్బిలి నియోజకవర్గం. మనందరికీ తెలుసు బొబ్బిలి యుద్ధం గురించి, బొబ్బిలి నియోజకవర్గం గురించి. ఇక్కడ ఆ రాజుల ఫ్యామిలీకి సంబంధించినటువంటి రంగారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన క్యాడర్ పరంగా, లీడర్ పరంగా, అదేవిధంగా సంస్థాగతంగా కూడా చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ టీడీపీ పార్టీకి వచ్చినటువంటి ఢోకా లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఆయన ఇంకాస్త పనిచేస్తే బొబ్బిలి నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోటగా మారుతుందని కూడా సర్వే రిపోర్ట్ ఆధారంగా చెప్తున్నారు. ఇక చీపురుపల్లి నియోజకవర్గం, ఇది ఎంతో కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ కిమిడి కళా వెంకట్రావు ఇప్పుడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకైతే కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఆయనకి మంత్రి పదవి దక్కలేదన్నటువంటి అసంతృప్తి అయితే ఉంది. ఆయనకు స్ట్రాంగ్ కంటెస్టెంట్గా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతానికైతే ఆయన చాలా గట్టిగా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఆయన కూతుర్ని కానీ, కొడుకును కానీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలి, గెలిపించాలి అనేటువంటి ప్రతిపాదనతో ఆయన ఉన్నారు. అసలు మొన్న ఎన్నికల్లోనే చీపురుపల్లి బొత్స నుంచి లాక్కోవటమే కొంత కూటమికి కష్టమైనటువంటి పరిణామాల నేపథ్యంలో చీపురుపల్లిలో మాత్రం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ఇక గజపతి నగరం వచ్చేసరికి కొండపల్లి శ్రీనివాస్ మనందరికీ తెలుసు. ఈయన మంత్రిగా కూడా ఉన్నారు. ఇక్కడ కూడా గజపతి నగరంలో ఈయన కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థి. అదేవిధంగా టీడీపీ పార్టీకి ఉన్నటువంటి సంస్థాగతమైన నిర్మాణం కారణంగా మొన్న ఎన్నికల్లో ఈజీగానే గెలిచింది. కానీ గజపతి నగరంలో కూడా అప్పటి కాంగ్రెస్ నుంచి మొన్నటి వైసీపీ కాంగ్రెస్ వరకు కూడా కొంత స్ట్రాంగ్ హోల్డ్ అయితే వైసీపీ పార్టీకి ఉంది. కాబట్టి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఇంకాస్త బలంగా పనిచేయాలి. అదేవిధంగా కూటమి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా కూడా ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు మరింత జనాలకు చేరువ చేయాలి. అంతే తప్ప ఏదో ప్రెస్ మీట్లతో ఒరిగేది ఏముండదు అని
కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్పుకుంటున్నారు. కాబట్టి గజపతి నగరాన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇక 17వ కాన్స్టిట్యుయెన్సీ నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీ. నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీ జనసేన పార్టీ లోకం మాధవి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ టీడీపీ పార్టీ అప్పట్లో బలంగా ఉండేది. తర్వాత జనసేన కోటాలో ఒక మంచి లీడర్ ఉన్నారని చెప్పి మాధవికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ కూడా పరిస్థితులు కొంత సామాజికంగా అదేవిధంగా ప్రజల దృష్ట్యా చూసినప్పుడు ఇంకాస్త బలంగా పనిచేయాలనేటువంటి అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది. ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్థితులు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే కాబట్టి, ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పటికైనా తీరు మార్చుకుంటే గెలుపు తలుపు తడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ నియోజకవర్గ అభ్యర్థులు ఎవరైతే చెప్తున్నారో డెఫినెట్గా ప్రజలకు మరింత చేరువ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్తున్నారు. ఇక విజయనగరం అంటే రాజుల ఖిల్లా అని మనందరికీ తెలుసు. ఇక పూసపాటి అదితి విజయలక్ష్మి ఎవరైతే అశోక్ గజపతిరాజు గారి కుమార్తె ఉన్నారో ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళు ఇంకాస్త మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. పార్టీ ప్రాముఖ్యతతో పాటు వారు సొంతంగా కూడా కొంత క్రెడిబిలిటీని జనం నుంచి క్యాచ్ చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి కొంత పనితీరు మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక శృంగవరపు కోట, ఎస్ కోట అంటారు సాధారణంగా. ఇక్కడ కోళ్ళ లలిత కుమారి, ఈమె చాలా ఫేమస్. అదేవిధంగా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు. కొంత టీడీపీ పార్టీని పటిష్టం చేయడంలో లలితమ్మ బాగా ఫేమస్సే. సో కాబట్టి లలిత కుమారికి కొంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. అదేవిధంగా ఆమె మంత్రి కావాల్సిన వ్యక్తి, కాకపోతే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమెకు ఆ ఛాన్స్ మిస్ అవుతుంది. కాబట్టి ఇంకాస్త మెరుగ్గా పనిచేస్తే వచ్చే ఎన్నికల నాటికైనా గెలిచి మంత్రి అయ్యేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంది. ఇక విశాఖపట్నం కాన్స్టిట్యుయెన్సీస్కి వస్తే కాన్స్టిట్యుయెన్సీ నెంబర్